Come celebrate my birthday week with me in Colorado. సో మేము డే 2 హోటల్ చెక్అవుట్ చేసేసి పైక్స్ పీక్కి స్టార్ట్ అయ్యాము. సో మధ్యలో చాలా సీనరీస్ ఉంటాయి. సో ప్రతి దగ్గర ఆగకుండా ఓన్లీ వర్త్ ఇట్ అనిపించింది దాని దగ్గరే ఆగండి. అండ్ సన్ స్క్రీన్ ఇస్ మస్ట్. సో మేక్ ష్యూర్ టు పుట్ ఆన్ సమ్ సన్ స్క్రీన్. లేకపోతే మామూలుగా ట్యాన్ అవ్వరు. నేను సన్ స్క్రీన్ వేసుకున్నాక కూడా ఇంటికి వచ్చాక చూస్తే నెక్స్ట్ లెవెల్ ట్యాన్ అయిపోయాను అసలు. అండ్ ఈ పైక్స్ పీక్ ఎలివేషన్ 14,000 feet అబౌవ్ ద సీ లెవెల్ ఉంటుంది. సో కంపల్సరీ జాకెట్స్ ప్యాక్ చేసుకోండి. పైకి వెళ్ళేసరికి ఫుల్ చలి. కింద 80 degrees ఉంటే పైన 40 degrees ఉండిందనమాట. సో కాఫీ పడింది, అసలు బ్రెయిన్ పనిచేయలేదు. అండ్ ఆల్సో డిజైనర్స్ కూడా అనిపిస్తుండొచ్చు, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుండొచ్చు. సో దాట్స్ నార్మల్, ఏం ప్యానిక్ అవ్వమాకండి. అండ్ కిందకి వెళ్ళాక టైర్ ప్రెషర్ చెక్ చేశారు. అండ్ మా టైర్ ప్రెషర్ ఎక్కువ ఉందని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకి వెయిట్ చేసి దెన్ వెళ్ళమన్నారు. అండ్ దెన్ వీ వెంట్ టు రాయల్ గౌడ్ బ్రిడ్జ్. దాట్స్ లైక్ 2 hours ఉంది పైక్స్ పీక్ నుంచి. అండ్ అక్కడికి వెళ్ళేసరికి చాలా టైర్డ్ అయిపోయాము. సో ఒకవేళ మీకు నడవలేకపోతే అట్లా గోల్ఫ్ కార్ట్స్ ఉంటాయి, అందులో తీసుకెళ్తారు. అండ్ ట్రామ్ ఎక్కొచ్చు అండ్ హెలికాప్టర్ రైడ్స్ కూడా ఉంటాయి, అది కూడా ట్రై చేయొచ్చు. మేము వెళ్ళిన రోజు చాలా విండీగా ఉంది. సో జాకెట్స్ ఇస్ అ మస్ట్. ఆ తర్వాత ఇంకో 2 hours డ్రైవ్ చేసి మేము మా స్టేకి వచ్చేసాము. ఈ స్టే చాలా కాజీగా ఉంది. ఐ కెన్ సే దిస్ ఇస్ ద బెస్ట్ స్టే మొత్తం ట్రిప్లో. దెన్ వీ ర్యాప్డ్ అవర్ డే.